హాయ్ వ్యూవర్స్, అవర్ ఎన్విరాన్మెంట్ ఇది వచ్చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ పిల్లలకి ఉపయోగపడుతుంది. అవర్ ఎన్విరాన్మెంట్ అంటే మనకు ప్రకృతి. ఇక్కడ చూడండి వచ్చేసి ఆ పాప వచ్చేసి చేపలు పడుతూ ఉంది. చెరువు ఉంది, చేపలు ఉన్నాయి. సంతోషంగా ఆ చేపలు వచ్చేసి ఈదుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. పక్కన కొండలు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ పూలు, తర్వాత ఎన్నో సీతాకోక చిలుకలు, తర్వాత వచ్చేసి పక్షులు, గుడ్లు, చెట్లు, చేమలు, తర్వాత వచ్చేసి ఇక్కడ అందమైనటువంటి ఉడత. సో ఈ విధంగా పక్షులు, జంతువులు, మనుషులు అందరూ సంతోషంగా, పురుగులు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఇవన్నీ చాలా సంతోషంగా ప్రకృతిలో సంతోషంగా ఉండడం కోసము మన ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉంచుకోవాలి. సరే, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్కటి దట్ ఈజ్ అరౌండ్ యాజ్ మన చుట్టుపక్కల మనకు లభించేటువంటి అన్ని విషయాలన్నమాట. ఎట్లా అంటే విచ్ ఇన్క్లూడ్స్ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. అంటే లివింగ్ థింగ్స్ అంటే వచ్చేసి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు. వీటిల్లో వచ్చేసి కీటకాలు, పురుగులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్ అంటే కొండలు, చెట్లు, చేమలు, తర్వాత వచ్చేసి ఇవన్నీ వచ్చేసి నాన్ లివింగ్ థింగ్స్ అనమాట. రాళ్ళు, రప్పలు, మట్టి, ఇవన్నీ వచ్చేసి నాన్ లివింగ్ థింగ్స్. వీటికి ఊపిరి అనేటువంటిది ఉండదు. సచ్ యాజ్ సాయిల్ అంటే అలాంటి వాటిల్లో సాయిల్ అంటే మట్టి, వాటర్, నీళ్ళు, యానిమల్స్, జంతువులు కావచ్చు, లేదా ప్లాంట్స్ చెట్లు కావచ్చు, విచ్ అపార్ట్ దెమ్సెల్స్ టు దేర్ సరౌండింగ్. మన చుట్టుపక్కల వీళ్ళందరూ మనకు సరౌండింగ్లో ఉంటారు. సో ఉండడం వలన వచ్చేసి ఇట్ ఈజ్ నేచర్స్ గిఫ్ట్. ఇది వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఒక అందమైనటువంటి ఒక గిఫ్ట్ అనమాట. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇది ఈ యొక్క నేచర్. దట్ హెల్ప్స్ ఇన్ నోరిషింగ్ లైఫ్ ఆన్ ఎర్త్లో వచ్చేసి మనం సంతోషంగా జీవించడానికి భగవంతుడు కల్పించినటువంటి ఒక అందమైనటువంటి ఒక ప్రపంచం. ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ద సరౌండింగ్ ఇన్ విచ్ వీ లివ్. కాబట్టి ఈ యొక్క సరౌండింగ్లో వచ్చేసి మనం అందరము సంతోషంగా ఉండడం కోసము ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ఒక మంచి వరం అని చెప్పచ్చు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము, చాలా అందంగా ఉండింది ఆ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి ఎంత చండాలంగా తయారు చేస్తున్నామో మన ఎన్విరాన్మెంట్ని. ఇక్కడ వచ్చేసి విమానాలు పోతున్నాయి, ఒక పక్క వచ్చేసి కార్లు, తర్వాత వచ్చేసి వదిలేటువంటి పొగలు ఒక పక్క, తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ వచ్చేసి నీళ్ళల్లో వచ్చేసి ఏం చేస్తున్నారు, నదులలో వచ్చేసి ఒక పక్క వచ్చేసి జంతువులు ఉన్నాయి, ఒక పక్క వచ్చేసి చెత్తని పారబోస్తూ ఉన్నారు. ఇక్కడ తినేటువంటి చెత్త కావచ్చు, లేదా తాగేటువంటి చెత్త కావచ్చు, అన్నిటిని పారబోస్తున్నారు. ఒక పక్క వచ్చేసి ఫ్యాక్టరీలు వదిలేటువంటి పొగ. ఈ విధమైనటువంటి వాటిని ఎన్విరాన్మెంట్ని మనము తయారు చేస్తున్నాం అనమాట. భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నింది? చాలా అందంగా ఉన్నింది. కానీ మనం చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? చూడండి, ఈ విధంగా మనం ఎన్విరాన్మెంట్ని మనం ఏం చేస్తున్నామో చెడగొడుతున్నాం అనమాట. సో హ్యూమన్ యాక్టివిటీస్ పొల్యూటింగ్ ఎన్విరాన్మెంట్. మనం వచ్చేసి మనుషులు చేసేటువంటి యాక్టివిటీ వలన పొల్యూటింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి పొల్యూట్ అయిపోతూ ఉంది. సమ్ హ్యూమన్ యాక్టివిటీస్, కొంతమందే అనమాట. సో హ్యూమన్ యాక్టివిటీస్ చేసేటువంటి పనుల వల్ల దట్ కాజ్ డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్ ఆన్ ఏ గ్లోబల్ స్కేల్. మొత్తం వచ్చేసి ప్రపంచమంతా ఏమైపోతుంది వచ్చేసి ఆ యొక్క వర్షాలు పడేటప్పుడు సమయంలో వర్షాలు పడడం లేదు, ఎండలు కాచేటువంటి సమయంలో ఎండలు కాయడం లేదు, చలి వచ్చేటువంటి సమయంలో చలి కాయడం లేదు. ఎందుకని ఇక్కడ వచ్చేసి ఎండలు వచ్చేసి ఎంతవరకు క్యారీ అవుతున్నాయి? సెప్టెంబర్ వరకు ఎండలు అనేటువంటిది ఉంది. తర్వాత వచ్చేసి వర్షాలు అనేటువంటిది జనవరిలో చలి రావాల్సినటువంటి టైంలో అప్పుడు వచ్చేసి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. తర్వాత వచ్చేసి చలి అనేటువంటిది మార్చ్, ఏప్రిల్ వరకు మనకు ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు గ్లోబల్ స్కేల్నే వచ్చేసి మార్చేస్తూ ఉంది. ఇన్క్లూడ్ పాపులేషన్ గ్రోత్. ఎందువల్ల మనము పాపులేషన్ గ్రోత్ పెరిగిపోతూ ఉంది. ఒక పక్క వచ్చేసి ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి అవకాశాలు, వాటికి కావలసినటువంటి అవసరాలు తీర్చడం కోసము, ఎకనామిక్ గ్రోత్ కోసము ఓవర్ కన్సంప్షన్స్, పొల్యూషన్ అండ్ డిఫారెస్టేషన్, రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. యాక్చువల్గా వచ్చేసి మనుషులు
చెట్లు మామూలుగా చెట్లని కొట్టేసి తర్వాత వచ్చేసి అడవులని కొట్టేసి ఇళ్ళని నిర్మించుకోవడము లేదా ఫ్యాక్టరీలు నిర్మించడం వలన ఏమవుతుంది, వాటి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. సో ఈ విధంగా రెసిడెన్షియల్ వేస్ట్, తర్వాత ఇండస్ట్రియల్ వేస్ట్ ఇవన్నిటిని వేస్ట్ చేసేసి వాటిని వచ్చేసి ఈ యొక్క నదుల్లో వదిలేస్తూ ఉన్నాను అనమాట. ఉదాహరణకు వచ్చేసి వాషింగ్ విత్ ద ట్యాప్ రన్నింగ్, తర్వాత వచ్చేసి బాటిల్ వాటర్స్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషను, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఈ విధంగా వచ్చేసి అన్నిటినీ ఏం చేస్తూ ఉన్నాము, పొల్యూట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ విధంగా పొల్యూట్ చేయడం వలన మనకు ఇంకొన్ని రోజుల వరకే మనకు వచ్చేసి ఇటువంటి వాతావరణం కానీ ఏర్పడినట్లయితే మనకు వచ్చేసి డిఫారెస్టేషన్ అనేటువంటిది ఏర్పడి మనం వచ్చేసి ఫారెస్ట్ అన్నిటిని కొట్టేసి ఈ విధంగా మనము ఎన్విరాన్మెంట్ని కానీ తయారు చేసినట్లయితే మంచు అనేటువంటిది ఎక్కువగా కరిగి అంటే ఎండలు ఎక్కువగా పెరిగిపోయి, ఎందువల్ల ఎండలు ఎక్కువగా పెరిగిపోతుంది, వీటి వల్ల వచ్చేసి యొక్క మనకు వాయుమండలంలో మొత్తం వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎండలు అనేటువంటిది డైరెక్ట్గా భూమిపైన పడడం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల వచ్చేసి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మంచు అనేటువంటిది తొందరగా కరిగిపోతుంది. మంచు కరిగితే ఆ యొక్క నదులు వచ్చేసి పెరిగిపోతుంది. నదులు వచ్చేసి ఎక్కడ కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. సముద్రం వచ్చేసి నీటి మట్టము పెరిగిపోతుంది. తద్వారా భూమి అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నది. సో ఇలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ పొల్యూటింగ్ ఎన్విరాన్మెంట్ని మనము తగ్గించడం ఎలాగా అనేటువంటిది మనము ఆలోచించాలి. అనేకమైనటువంటి చెట్లను నాటడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి.